హలో ఫ్రెండ్స్, లెట్స్ మేక్ పులిహోర. ఈరోజు రెసిపీ పులిహోర చేయబోతున్నాను. ముందు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని దాని గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జును గుత్తగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. అండ్ పులుసులో ఉడికిన పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి, మంట లేకుండా. పులుసు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకుందాము ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు రైస్ ఉడికించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసి కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకుందాము. పోపుకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. వేరుశనగపప్పు, తిరగమాత గింజలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని పల్లీలు వేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరగమాత గింజలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాము. అవి పూర్తిగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనిద్దాము. కరివేపాకు తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఒక 2 సెకండ్స్ ఫ్రై అవ్వనిద్దాము. అండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపుని యాడ్ చేసి సాల్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ వేసుకొని కలుపుకొని అంతే అండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ అయితే రెడీ చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.